హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్. నాగ్ సార్ గారు ఆ, మంచి బ్యూటిఫుల్గా వచ్చారు. ఎందుకంటే బ్లాక్ జీను బ్లాక్ షర్టు వేసుకుని వచ్చారు. ఎందుకంటే అది శివ రిలీజ్ ఫంక్షన్ కోసం, ప్రమోషన్ కోసం ఆ డ్రెస్ వేసుకొచ్చానని చెప్పారు. బాగుంది, డ్రెస్ కూడా బాగుంది. అప్పుడు వేసుకున్న డ్రెస్ మళ్ళీ రిపీట్ చేశాను అన్నారు. ఓకే, ఫస్ట్ ఒక ఇంచుమించు ఒక 15 మినిట్స్ వరకు శివ రిలీజ్ ఫంక్షన్ కోసం మాట్లాడారు. నవంబర్ 14th వస్తుందన్నారు. నా నాగార్జున గారు, అమల గారు సాంగ్తో రావడం బాగుంది, ఎక్సలెంట్గా చేశారు. తర్వాత రామ్ గోపాలవరం కూడా వచ్చారు. రామ్ గోపాలవరం ఇంటి సభ్యులు అందరితో కూడా మాట్లాడారు. అది కూడా బాగుంది. రామ్ గోపాలవరం గారు చోతి ఒక సేవింగ్ కూడా జరిగిపోయింది. ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ సేవ్ అయిపోయాడు అనమాట. ఈరోజు శివ రిలీజ్ నవంబర్ 14th అవుతుందని దానికోసం ప్రమోషన్ కోసం వచ్చి ఫస్ట్ 15 మినిట్స్ దీనికోసమే జరిగిందనమాట. తర్వాత విషయంలోకి వస్తే ఆడియన్స్ అందరితోటి ఈ 9 వీక్స్లో కూడా బాగా గేమ్స్ ఆడి అన్నట్లుగా యాక్టివ్గా ఉండి బాగా ఉన్న వాళ్ళని ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చి ఓటింగ్ ఏమన్నారు. దీంట్లో ఫస్ట్ సుమన్ శెట్టి 100% వచ్చారు. నెక్స్ట్ ఎమ్ము 95%, తనూజ 93%, కళ్యాణ్ 78%, రీతు 72%, డెమాన్ 70%. ఇంచుమించుగా వీళ్ళు టాప్ 6లో ఉన్నారనమాట. వీళ్ళు ఆరుగురు కూడా మనకి బిగ్ బాస్ రివీల్ చేశాడు అనమాట. టాప్ 6లో ఎవరు ఉంటారు అన్నది ఇంచుమించుగా మారచ్చు. టాప్ 6లో భరణి అయితే లేరు నా అంచనా ప్రకారం. సో సంజన గారు కూడా లేరు. వీళ్ళు ఓటింగ్ని బట్టి చూస్తే సుమన్ గారు ఉన్నట్టే కనపడుతున్నారు. అంటే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు కానీ ఫస్ట్ ప్లేస్లో ఉండకపోవచ్చు. సుమన్ టాప్ 5లో అయితే ఉండొచ్చు. ఎందుకంటే బూస్టింగ్ అలా ఉంది సుమన్ గారికి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మాత్రం 100% వచ్చేది కాబట్టి సుమన్ గారికి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారనమాట. అదేంటంటే డైరెక్ట్గా నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ కింద ఇస్తాము, కానీ భరణి గారు ఒక త్యాగం చేయాలని చెప్పారు. ఆ భరణి గారి త్యాగం ఏంటంటే ఫ్యామిలీ వీక్ నుండి తప్పుకోవాలి. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో రాకుండా ఆయన ఒప్పుకుంటే ఈయనకి డైరెక్ట్గా కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ కింద ఇస్తామని అన్నారు. సుమన్ శెట్టి గారు ఏమీ ఆలోచించకుండా వద్దండి ఆయనకి ఫ్యామిలీ వీక్ ఇచ్చేయండి, నేను పోరాడి గెలుచుకుంటాను కెప్టెన్సీ కంటెండర్షిప్ అని ఆలోచించకుండా చెప్పారు. అది మాత్రం ఆడియన్స్ ఇంట్లో వాళ్ళందరూ భరణి గారు అందరూ కూడా క్లాప్స్తో దద్దరిల్లిపోయింది బిగ్ బాస్. సుమన్ శెట్టికి అంతుందా అనిపించింది అనమాట. ఆడియన్స్ కూడా ఎవరికి ఇమానియల్కి లేదు, తనూజాకి లేదు, సుమన్ శెట్టికి 100% ఓటేశారు. అది రికార్డ్ బ్రేక్ అనమాట. రికార్డు సృష్టించాడు మన సుమన్ శెట్టి గారు. సో అదనమాట. దీన్ని బట్టి చూస్తే ఎవరిదవుతుందంటే ఆయన కంపల్సరీ టాప్ 5లో ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. అదనమాట సంగతి. నెక్స్ట్ ఎమానియల్, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఎమానియల్ పిలిచారు. నీ ఇంటి దగ్గర నుంచి మీ లవర్ దగ్గర నుంచి ఒక ఆడియో మెసేజ్ వచ్చింది, దానికి గౌరవకున్న పవర్ పోతుంది, నీకు ఆడియో మెసేజ్ కావాలా గౌరవ్ పవర్ కావాలా అని ఆలోచించి చెప్పమన్నారు. ఇమానియల్ కూడా ఆలోచించి నాకు మా లవర్ దగ్గర నుంచి ఆడియో మెసేజ్ కావాలన్నాడు. గౌరవ్ పవర్ తీసేసినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడాడు. నాకు ఇక్కడ ఇమానియల్ పద్ధతి నచ్చలేదు. గౌరవకున్నది పవరు మామూలుది కాదు, డైరెక్ట్గా బిగ్ బాస్ని క్వశ్చన్ చేయొచ్చు అనమాట డౌట్ ఏమన్నా వస్తేను. సో అటువంటి పవర్ని ఇమానియల్ సెల్ఫిష్గా వాడుకున్నాడని అనిపించింది. ఎందుకంటే నాకు ఎందుకు అలా అనిపించింది, ఆడియో మెసేజే కాబట్టి కొంచెం ఇచ్చేయచ్చు, ఎందుకంటే అది పవర్ అంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా. సో నాకు కొంచెం బాగా సెల్ఫిష్గా అనిపించింది. నెక్స్ట్ ఇమానియల్ నామినేషన్లోకి రావడానికి భయపడుతున్నాడు, ఎక్కడ ఓటింగ్ పడదు అని భయంతో ఉంటున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా కెప్టెన్సీ టాస్క్లో అతను కెప్టెన్సీ కంటెండర్ కింద తప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయిపోయాను, మీరు ఉండండి, కెప్టెన్ అవ్వలేని వాళ్ళందరినీ ఉండమని చెప్పొచ్చు. కానీ కొంచెం అక్కడ కూడా సెల్ఫిష్గానే ఉన్నాడు ఇమానియల్. అందుకోసం కొంచెం సెల్ఫిష్ ఉందన్నమాట ఇమానియల్కి. సో ఈరోజు కూడా బయటపడ్డది అది. తనూజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని ఒక ఇంచుమించు ఒక 20 డేస్లో అవుతుంది అనుకుంటా. ఐ థింక్ ఈవిడ బిగ్ బాస్లో ఉంటుండగానే మ్యారేజ్ అయిపోద్దేమో. సో వాళ్ళ సిస్టర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అన్నారు. ఆ మెసేజ్ కావాలంటే కళ్యాణ్
డైరెక్ట్ నామినేషన్ ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్స్ డైరెక్ట్ నామినేషన్ అయిపోతాడు. అలా ఓకే అయితే నీకు మెసేజ్ ఇస్తానంట అంటే తనుజ కూడా ఏం ఆలోచించకుండా వద్దు సార్ అది నాకు ఆడియో మెసేజ్ వచ్చొద్దు కళ్యాణ్కి ఇచ్చేయమన్నాడు. తర్వాత తనుజను పంపించారు. పాపం కొంచెం ఎమోషనల్ అయ్యి తను బయటికి వెళ్ళింది. కళ్యాణ్ చికెన్ మటన్ 1 వీక్ కావాలని బిగ్ బాస్ని అడుగుతున్నారట. ఆ అవకాశం ఇస్తాము, కాకపోతే నిఖిల్ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్ అయిపోవాలి, దానికి ఓకే అయితే అది మీకు నెరవేరుతుందని చెప్పాడు. దాంతో నేనే నెక్స్ట్ వీక్ నామినేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఆలోచించి 2 వీక్స్ కదండి వద్దులండి, నో ప్రాబ్లం, నేను ఈ త్యాగం చేసేస్తాను, తనకి వద్దు అని ఆగిపోయాడు. దానికి ఇవ్వలేదు, నామినేషన్ ఇమ్మని చెప్పలేదు. అక్కడే ఉండమని తనూజని పిలిచారు. తనూజని పిలిచి నిఖిల్ కోసం చెప్పారు. సో తనూజ కూడా హ్యాపీ ఫీల్ అయింది. తర్వాత ఏంటంటే తను డైరెక్ట్ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్ అయితే నీకు ఆడియో మెసేజ్ ఇస్తానంటే ఏం ఆలోచించకుండా కళ్యాణ్ ఒప్పుకున్నాడు. నీకు ఓకేనా అంటే తనూజ కూడా ఆలోచించి ప్రాబ్లం లేదా అని అడిగింది. ప్రాబ్లమే లేదు, నేను ఆడతాను, నేను గేమ్ నో ప్రాబ్లం, నేను ఆలోచించకుండా తీసుకో, నీ ఇంకా బూస్ట్ వస్తుంది, నీకు ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వాయిస్ వింటే నీకు ఇంకా బూస్ట్గా ఆడతావు, బాగా ఆడతావు, సో తీసుకోమంటే తనుజ కూడా ఆలోచించి వద్దనడంతో అది నాగార్జున గారు ఇద్దరిని వెళ్ళిపోమన్నారు. ఇద్దరు ఒకరికొకరు బాగా ఆలోచించుకున్నారు. బాగుంది ఇది. ఇలాంటి ఆలోచన ఎమ్మాయినీలకి రాలేదు. కొంచెం అక్కడ బాగా సెల్ఫిస్ట్ అయింది. వీళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ లాగే ఆలోచించారు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారనమాట. నెక్స్ట్ రీతుని పిలిచి వాళ్ళ ఫాదర్ షర్ట్ కావాలి అనుకుంటే సంజన గారు చీరలన్నీ ఇచ్చేయాలన్నారు. రీతు కూడా ఆలోచించి నేను ఫాదర్ షర్టే తీసుకుంటానండి, సంజన గారు చీరలు సాక్రిఫైస్ చేసేస్తారు, నో ప్రాబ్లం అని వాళ్ళ ఫాదర్ షర్ట్ తీసుకుందనమాట. తీసుకుని సంజన గారి చీరలు ఇచ్చేయాలన్నమాట. ఇంకా బిగ్ బాస్ హౌస్లో సంజన గారు మళ్ళీ బిగ్ బాస్ చెప్పే వరకు శారీస్లో కనపడకూడదు అనమాట. సో అది రీతు తీసుకుంది. నెక్స్ట్ డెమాన్ పవన్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కావాలనుకుంటే రీతు ఫ్యామిలీ ఫోటో త్యాగం చేయాలి, అలా ఓకే అయితే చెప్పమన్నాడు. కానీ డెమాన్ పవన్ తన ఫ్యామిలీ ఫోటో వద్దని రీతు ఫ్యామిలీ ఫోటోని తీసుకుని రీతుకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే తను ఎప్పుడూ చెప్పాడట, తనకు మాట ఇచ్చాడట, మీ ఫ్యామిలీ ఫోటో నేను తీసుకొచ్చిస్తానని. ఆ మాట ప్రకారం రీతుకి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, వాళ్ళ ఫాదర్తో ఉన్న ఫోటోని ఇప్పించాడు అనమాట. ఇప్పించేసి వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, నేను మాట ఇచ్చాను, ఆ మాట తప్పకూడదని చేస్తున్నాను, మీ మీద ప్రేమ లేక కాదు, మీరు నా కళ్ళు మూసుకుంటే అందరూ కనపడతారు, సో అందుకోసం నేను రీతుకి ఇస్తున్నానని ఇచ్చారనమాట. అది జరిగింది ఈరోజు. సో ఈరోజు బాగా హైలైట్ అయింది అయితే మాత్రం సుమన్ అనమాట. సుమన్ శెట్టి గారు బాగా హైలైట్ అయింది. నెక్స్ట్ రీతు కూడా బాగా హైలైట్ అయింది. ఎందుకంటే తను బాగా సెల్ఫీగా ఆడుతుందని, ఓన్గా గేమ్ ఆడుతుందని నాగార్జున గారు కూడా పొగిడే రీతుని. సో వీళ్ళిద్దరు బాగా హైలైట్ అయ్యారు. ఇంకా పవన్ కళ్యాణ్ తనూజ కూడా బాగానే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో చెప్పాను కదా, నేను ఇంతకుముందు కూడా మాట్లాడుకున్న రీతు కోసం. డెమాన్ పవన్ లేకపోతే రీతు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాము. సో ఇప్పుడు టాప్ 6లో ఎలాగో ఉంది, అదనమాట సంగతి. నెక్స్ట్ ఏంటంటే రాముని నిలబెట్టి ఏటి సంగతి నువ్వు అలా ఉన్నావు, త్యాగాల మీద త్యాగాలు చేసేస్తున్నావు, ఏటి అబ్బాయికి అవసరం ఉండదు, ఇష్టం లేదా నాగార్జున గారు డైరెక్ట్గా అడిగారు. దాంతో రాము ఏమో ఆలోచించకుండా నాకు ఉండాలని లేదు సార్, వెళ్ళిపోతాను నేను అని చెప్పాడు. ఎందుకు చెప్పు అంటే నేను చెప్పలేకపోతున్నాను సార్ అని ఒక పాట రూపంలో పాడతానని ఒక పాట పాడాడు. సో అది వెరీ సాడ్ సాంగ్, అందరికీ కూడా కొంచెం బాధ అనిపించింది, అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. సో హౌస్ అంతా చాలా సైలెంట్గా ఉండి రాముని బాధను అర్థం చేసుకున్నారు, బతిమాలేరు, ఉండమన్నారు. గౌరవ్ మాత్రం చాలా బాగా ఎంకరేజ్ చేశాడు రాముని. ఉండు ఏం పర్లేదు, మేము అందరం ఉన్నాము అన్నట్టు మాట్లాడాడు. గౌరవ్ కూడా రాకపోయినా సరే ఎంకరేజ్ బాగా చేశాడు రాముని. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరూ దోస్తులు కాబట్టి. సో అయినా సరే వినలేదు రాము. నాగార్జున గారు కూడా చెప్పారు, అయినా సరే వినలేదు, మొత్తం మీద వెళ్ళిపోతానని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. అది సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని రాము బయటికి వెళ్ళిపోయాడు. సో రాము వెళ్ళిపోవడం ఎవరికీ నచ్చలేదు. అసలు ఆడియన్స్ కూడా నచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే కష్టపడి ఓటేస్తున్నారు, వాళ్ళు ఉండాలి ఆడాలని. కానీ అది ఏమి పట్టించుకోకుండా హోమ్ సిక్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మహా అంటే ఇంకో 2 వీక్స్ ఉండును,
ఆ 2 వీక్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే బాగుండు. కానీ ఈరోజు ఓటింగ్ పరంగా అయితే రాము సేఫే. భరణి గారు రిస్క్లో ఉన్నారు. సో నెక్స్ట్ ఈసారి కూడా మళ్ళీ భరణి గారు సేవ్ అయిపోయారు రాము వల్ల. నెక్స్ట్ ఏంటంటే రాము గారికి కూడా ఏవి వేయలేదు. ఏవి వేయని సెకండ్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ 9లో. ఫస్ట్ శ్రీజాకి వేయలేదు, తర్వాత రాముకి వేయలేదు అనమాట. టైం లేదు, నువ్వు సెల్ఫ్ నామినేషన్ అయ్యేవు కదా అని చెప్పారు నాగార్జున గారు. సో ఇంకెళ్ళకి ఏవి పడవన్నమాట. ఇది ఈరోజు జరిగింది. ఇంకా ఏంటంటే రేపు జరగబోయేది ఏంటంటే సాయి శ్రీనివాసు భరణి గారిని నుంచోబెడతారు. భరణి గారికి టెన్షన్ పెడతారు నాకు తెలుసుండి. ఎందుకంటే మళ్ళీ బంధాలు బంధువ్యాలు అని మళ్ళీ దిగుతున్న రంగంలోకైనా. నిన్న కూడా అయిపోయిన తర్వాత నిన్న కూడా దివ్యతో మళ్ళీ మాట్లాడి అది ఇది మత్తి క్లోజ్ అయ్యి దివ్య మాట విన్నట్టే కనపడ్డది. సో దివ్య మాట వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్లలో మళ్ళీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో మళ్ళీ వస్తుంది. అది లేకుండా ఉండాలని మళ్ళీ భరణి గారిని సాయి శ్రీనివాసుని నిలబెట్టి భరణి గారిని సేవ్ చేసి సాయి శ్రీనివాసుని ఎలిమినేషన్ చేసేస్తారు నాకు తెలుసుండి. సాయి శ్రీనివాస్ అయితే డైరెక్ట్ ఎలిమినేషన్ అయిపోయాడు, నో ప్రాబ్లం. కాకపోతే భరణిని తనుజ సేవ్ చేస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే తనకు ఒక పవర్ ఉంది, గోల్డెన్ పవర్ ఉంది కాబట్టి దాన్ని భరణికి ఉపయోగిస్తుందా లేదా ఉపయోగించకుండానే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అయిపోవడం అనేది పూర్తిగా తెలియదు. ఇది జరిగిందనమాట. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.